ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా? మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము. అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము. ఇవాళ ఆటోలది, ఊబర్లు, బైకులు మీ ప్రగతి మీ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిరు అంటే బస్సు బంద్ చేయాలా? ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు? అది కూడా చెప్పండి. ఆటోలకు మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మీరు పెడితే ఓలా, ఊబర్, బైకు, మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. కాబట్టి ఇవాళ ఇక్కడున్న అప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట కాదు. మీరు 10 ఏళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం, ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిరు? మేము తీసుకొచ్చింది ఒకటే, ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప? అరే మీరు ఎట్లా మాట్లాడినారు? మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు.